అలానే నిమిషేశ్వరం బంగారం రేటు రాబోయేటువంటి కొన్ని గంటల్లో తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని మీద ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంది. కారణం ఏంటంటే అమెరికా ఫెడ్ తీసుకునేటువంటి నిర్ణయం మీద బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. గురువారం రోజు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించబోతుంది. అది పెంచడమా లేదంటే తగ్గించడమా? పెంచే అవకాశం ఉందా తగ్గించే అవకాశం ఉందా? పెంచితే ఏమవుతుంది బంగారం రేటు, తగ్గిస్తే ఏమవుతుంది? పెంచితే ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది, ఒకవేళ తగ్గిస్తే బంగారం రేటు పెరుగుతుంది. మరి తగ్గిస్తారా పెంచుతారా ఫెడ్ వడ్డీ రేట్లని అనంటే అది PCE, పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అమెరికా పౌరుడు తన పర్సనల్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనేది ఇండెక్స్, PCE ఇండెక్స్ అంటారు. ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు ఈ PCEని కౌంట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాన్ని కూడా బేస్ చేసుకుంటుంది. ఫెడ్ ఈ రెండింటిని బేస్ చేసుకుంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అలాగే PCE ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫెడ్ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఈ రెండిట్లో కూడా PCEనే బెంచ్ మార్క్గా తీసుకుంటుంది. ఎందుకంటే PCE అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఫుడ్, ఇంధనం ఈ రెండు తప్ప మిగతా వాటిని ఎలా కొనుగోలు చేస్తున్నారు, కన్జంప్షన్ ఎలా చేస్తున్నారు, వీళ్ళు కొనుగోలు శక్తి ఎంత ఉంది పౌరుల దగ్గర అనేది ఐడెంటిఫై చేస్తారు. తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే అది వేరు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్సేల్గా తీసుకొని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని లెక్కేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది లెక్క డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనేది దీని మీదనే క్యాల్కులేట్ చేసే అవకాశం ఉంది వాళ్ళు. సో కాబట్టి PCE అంటే ద్రవ్యోల్బణం, పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దీన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని బేస్ చేసుకొని అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందా తగ్గిస్తుందా అనేది ఆధారపడి ఉంది. సపోజ్ ద్రవ్యోల్బణం 2%, ఈ 2%ని మెయింటైన్ చేయలేకపోతే ఆ 2% కన్నా పెరుగుతుంది ద్రవ్యోల్బణం అన్నప్పుడు వడ్డీ రేట్లను పెంచుతారు. అప్పుడేమవుతుంది? వడ్డీ రేట్లు పెంచితే వీళ్ళు కొనుగోలు తగ్గిపోతుంది. వడ్డీ రేట్లు పెంచినప్పుడు లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువ కట్టాల్సి వస్తుందని. దానికి తగ్గట్టు ఖర్చులను తగ్గించుకుంటారు. దాంతో ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు ద్రవ్యోల్బణాన్ని బేస్ చేసుకుని ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడమో తగ్గించడం అనేది ఆధారపడుతుంది. ఈ 2%కి ఒకవేళ తక్కువగా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అప్పుడు తగ్గిస్తుంది వడ్డీ రేట్లను. తగ్గించినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది రుణాలు తీసుకుంటారు, లోన్ తీసుకొని ఇప్పుడుగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినప్పుడు అప్పుడు PCE ఇక్కడ పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అమెరికా ఫెడ్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అమెరికా ఫెడ్కి సంబంధించి కొత్త చైర్మన్ వచ్చారు. ఈయన వార్ష్, ఇతని పేరు, కొత్తగా ఫెడ్ అధ్యక్షుడు అయ్యారు. ఈయన కొంత స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కూడా కాదని స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు. అమెరికా ఆర్థిక క్రమశిక్షణ కోసం అనేటువంటి పేరు ఇతనికి ఉంది, వార్ష్ అనేటువంటి అతనికి. ఇతను అమెరికా ఫెడ్ చైర్మన్ అయ్యాడు. చైర్మన్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుంది, వడ్డీ రేట్లు పెంచబోతుంది, వార్ష్ వచ్చాడు అనేటువంటి ప్రచారం మొదలైంది. దాంతో బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో కూడా తగ్గుతూ వస్తుంది. గత 2 రోజుల నుంచి మన క్రాష్ అయింది బంగారం. విచిత్రమైనటువంటి పరిణామం నెలకొంది అంతర్జాతీయంగా. మీకు ఎప్పుడైనా సరే రూపీ వాల్యూ బలపడితే బంగారం రేటు ఏమవుతుంది? తగ్గాలి, రెసిప్రోకల్. రూపీ వాల్యూ బలపడితే ఇది తగ్గుతుంది, రూపీ వాల్యూ బలహీనపడితే బంగారం రేటు పెరుగుతుంది. కానీ విచిత్రమైన పరిణామం. అలాగే డాలర్ కూడా, డాలర్ రేటు బలపడితే బంగారం రేటు తగ్గాలి ఎక్కడ? మన దేశీయంగా. బట్ ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు బలపడితే బంగారం రేటు తగ్గుతుంది. ఇప్పుడు మనకి అంతర్జాతీయ సినారియోని తీసుకుంటే అనేక
కంపెనీలు ఏం చెప్తున్నాయంటే ఈ బంగారం మీద అంచనా వేసేటువంటి కంపెనీలు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $5,400 వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సంస్థలు చెప్తున్నాయి. అదే జరిగితే 1,00,000 లోపలికి బంగారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని కంపెనీలు చెప్తున్నాయి 5,400 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం డాలర్స్కి $5,400 తగ్గిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మరికొన్ని అయితే అసలు 5,000 మార్కు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 5,000 కనుక వస్తే బంగారం 80,000 70,000 కూడా వచ్చే అవకాశం ఉంది. సో అంత వస్తుందా అంటే అంతర్జాతీయ పరిణామాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. నరేంద్ర మోడీ గారికి తెలుసు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడుతున్నటువంటి నాటకాలు. అందుకే భారత మహిళల్ని సేవ్ చేసేందుకు బంగారం సంవత్సరం పాటు మీరు కొనొద్దని చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఊరికే చెప్పరు. అంతమంది కోట్లాది మంది మహిళలకి బంగారంతో అటాచ్మెంట్ వీటన్నిటి గురించి నరేంద్ర మోడీ గారికి తెలీదా? తెలుసు. ఆయన సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అన్నారంటే అంతర్జాతీయంగా ఏదో సమ్ హిడెన్ అజెండా నడుస్తుంది అనేది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బంగారం కొంటలా. నరేంద్ర మోడీ గారు ఇంతే చెప్తారు, ఆయనకేం తెలుసులే అనుకునే వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఏంటి బంగారం మార్కెట్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇప్పుడు మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు. మనం ఊహించినటువంటి విధంగా ఇప్పుడు ఈ బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని అంచనా వేసేటువంటి సంస్థలు కూడా బోల్తా పడుతున్నాయి. ఇప్పుడు కారణం ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడుతున్నటువంటి గేమ్లో మార్కెట్లన్నీ కూడా విలువలు నాడిపోతున్నాయి. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబీకులు రక్షణ ఉత్పత్తులు చేసిన టెండర్స్ని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి వాళ్ళు ఓన్ చేసుకున్నారనేది కదా ఇప్పుడు పెద్ద ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి బంగారం మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే అమెరికా గుత్తాధిపత్యం కొనసాగుతుంది. అందుకే అమెరికా లండన్లో ఇంతకాలం ప్రపంచ దేశాలు దాచిపెట్టుకున్నటువంటి బంగారాన్ని మళ్ళీ స్వదేశాలకు తీసుకొచ్చుకుంటున్నాయి. ఆల్రెడీ భారతదేశం తీసుకొచ్చుకుంది, అలాగే మిగతా దేశాలు కూడా తీసుకొచ్చుకుంటున్నాయి. లండన్ని అమెరికాని నమ్మలేక ఆంక్షలు ఎప్పుడు పెడతాయో ఏ దేశం మీద పెడతాయో తెలియదు. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఆంక్షలు పెడితే ఇరుక్కుపోతారు. అందుకని చెప్పి ఎవరికొళ్ళ తీసుకొచ్చుకుంటున్నారు బంగారాన్ని. కాబట్టి విపరీతమైనటువంటి పరిణామాలు బంగారం విషయంలో చోటు చేసుకుంటున్నాయి అంతర్జాతీయంగా. ఇప్పుడు అమెరికా ఫెడ్ అధ్యక్షుడు గురువారం రోజు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతారా లేదా అనే దాని మీద ఇప్పుడు మొత్తం ఆధారపడి ఉంది వ్యవహారం. వడ్డీ రేట్లు పెంచారనుకోండి, సపోజ్ బంగారం రేటు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకు? బంగారంలో పెట్టుబడి కాస్త బాండ్లలోకి వెళ్ళిపోద్ది, అమెరికా ఫెడ్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం బంగారాన్ని కూడా అమ్మేసి అమెరికా బాండ్లు కొనుగోలు చేస్తారు. ఒకవేళ తగ్గిస్తే అమెరికా బాండ్లని అమ్మేసి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు తగ్గిస్తారా పెంచుతారంటే యథాస్థత స్థితిలోనైనా కొనసాగిస్తారు, లేదా పెంచనైనా పెంచుతారు. కారణం ఏంటంటే PCE పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఇండెక్స్. ఇప్పుడు ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పుతుంది. అక్కడ 2%కి అధికంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తున్నాయి అక్కడ. ఆ కారణం చేత వడ్డీ రేట్లని పెంచే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బంగారం రేటు ఇంకా తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ బంగారం రేటు పరిస్థితి చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం రేటు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, బంగారం రేటు ఇవాళ కూడా తగ్గింది. మార్కెట్ గ్రాముకి 27 రూపాయలు తగ్గింది. గ్రాముకి నిన్న తగ్గింది. మార్నింగ్ సెషన్లో తగ్గింది, ఈవినింగ్ సెషన్లో తగ్గింది. నిన్న ఇవాళ మార్నింగ్ సెషన్లో తగ్గింది, ఈవినింగ్ సెషన్ చూడాలి. సో అమెరికాలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి, అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 24 క్యారెట్ల బంగారం 14,433 రూపాయలు ఉంది. 22 క్యారెట్ వచ్చి 13,230 రూపాయలు ఉంది. అదే 18 క్యారెట్లు అయితే 10,825 రూపాయలు ఉంది గ్రాము. సో కాబట్టి అమెరికా ఫెడ్ చైర్మన్ మరొక కొన్ని గంటల్లో అమెరికా ఫెడ్కు సంబంధించినటువంటి వడ్డీ రేట్ల నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేట్లని ఒకవేళ సవరించాల్సి వస్తే పెంచడం తప్ప మరో మార్గం లేదు. తగ్గించేటువంటి అవకాశాలు అయితే లేవు. యథాతథ స్థితిని అయితే కొనసాగిస్తారు, లేదంటే పెంచుతారు. పెంచితే మాత్రం బంగారం రేటు ఇంకా పడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంతర్జాతీయ బుల్లియన్ మార్కెట్ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో
మరి అమెరికా ఏం చేయబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.